జూన్ నెలలో నా భర్త నేను భర్త మేమిద్దరం కలిసి పరిచర్యలో ఉండడం జరిగింది. సుమారు 11-12 సంవత్సరాలు మేము దేవుని పరిచర్యలో మేమున్నాము. విజయవాడ పట్టణంలో, అలాగే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో కూడా మేమిద్దరం కలిసి పరిచర్యలో అలాగా విరివిగా కొనసాగిస్తున్న సమయంలో ఒక ఆరాధన స్కూల్ని మేము నడిపిస్తాము. అనేక మంది ఆరాధికుల్ని తయారు చేయడానికి ఈ దర్శనం కలిగి 13-14 సంవత్సరాల నుంచి ఈ దర్శనం కలిగి మేము ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ 10 రోజులు జరిగిన స్కూల్లో ఆఖరి 2 రోజులు ఉంది అనగా నా భర్త గారు ఒక స్ట్రోక్ రావడం జరిగింది. మీ అందరు చూసుంటారు, సాక్ష్యం వినుంటారు. కానీ ఎందుకో ఈ రాత్రికాలం దేవుడు ప్రేరేపిస్తున్న కొలది నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా అద్భుతంగా జరుగుతున్న ఒక స్కూల్. అనేక మంది యవన బిడ్డలు ఎన్నో ప్రాంతాల నుండి ఈ స్కూల్కి మన రాష్ట్రం అంతటి నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా, బెంగళూరు, కర్ణాటక నుంచి వాళ్ళు ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అంత అద్భుతంగా నడుస్తున్న ఆ స్కూల్లో మేము ఒక పాస్టమ్మ గారిని దింపేసి తిరిగి రావడం జరిగింది. నా భర్త నాతో అన్నారు, "నువ్వు పైకి వెళ్ళమ్మా, నేను వస్తాను" అని ఒక మాటే నాతో అన్నారు. ఆ తర్వాత ఎంతసేపటికి ఆయన రాలేదు. నేను ఎదురు చూస్తున్నా, ఆయన ఎందుకు రావట్లేదని. తర్వాత నాకు తెలిసింది కింద లేరు ఆయన చెప్పి మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం ఇలాగే పైన. ఆయన లేరని అనేసరికి చాలాసేపు నేను ఫోన్ కొడతా ఉన్నా, ఎవరు నా ఫోన్ తీయట్లేదు. ఆయన తీయట్లేదు, ఆయన చుట్టూ 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు తీయట్లేదు. ఆ తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, "మీరు హాస్పిటల్కి రావాలి" అని చెప్పేసి. "అక్క, మీరు హాస్పిటల్కి రండి, అర్జెంటుగా మేము వస్తున్నామని" చెప్పి. నేను అనుకుంటున్నాను ఏమన్నా బాగాలేదేమో, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అయితే నేను వెళ్ళి అక్కడ నేను చూసేసరికి ఆయన స్పృహలో లేరు, ఆయనకి ఊపిరి లేదు, ఆయన నీలంగా మారిపోయారు, బ్లూగా అయిపోయింది ఆయన ఫేస్ అంతా. నేను ఆ దృశ్యం చూసేసరికి నా హృదయము ఎన్ని ముక్కలుగా విరిగిపోవాలో అన్ని ముక్కలుగా విరిగిపోయింది. ఎందుకంటే చాలా యవ్వన వయసులో నాకు వివాహమైంది. చాలా యవ్వన వయసులో నేను దేవుని పరిచర్యకి రావడం జరిగింది. ఆయన తప్పితే నాకు వేరే ప్రపంచం లేదు, సేవ పరిచర్య తప్పితే వేరే ప్రపంచం లేని ఒక పరిస్థితిలో నేను పెరిగాను. అయితే ఎప్పుడైతే నేను ఆయన శరీరం అలాగా చూస్తూ ఉన్నానో నాకు ఒక్క ఏడుపు రాలేదండి. మామూలుగా అయితే నేను భయంకరంగా ఏడుస్తా, ఎవరికేమైనా అయితేనే ఏడుస్తాను, చాలా భావోద్వేగాలు ఎక్కువ. అయితే ఆ దినం నేను ఆయన చూసి ముందున్న నా భవిష్యత్తు నాకు కనిపించట్లా. నా ముందు నేను ఆయనతో వేసుకున్న కలలు కనిపించట్లా. మేమిద్దరం ఎన్నో చేయాలనుకున్న ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కదా భార్యాభర్తలు, ఇది ఇలా చేయాలి, మనం ఇల్లు ఇలా కొనుక్కోవాలి, లేదంటే పరిచర్య ఇట్లా జరిగించాలి, ఎన్నో మనం ఆలోచిస్తాం కదా.